నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్ల కల చివరకు సాకారం. ప్రజా పరిష్కార వేదిక ప్రజల సమస్యల పరిష్కారానికి సమర్థ వేదికగా నంద్యాల జిల్లా. నంద్యాల పట్టణ వాసులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 ఆవులను కోల్పోయిన భూమా నాయుడుపల్లి గ్రామానికి చెందిన రైతు సుధాకర్. తీవ్ర సమస్యగా నంద్యాల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత. నంద్యాల జిల్లా పరిధిలోని 6 ఐసీడీఎస్ ప్రాజెక్టులోని మెయిన్ మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల పోస్టు భర్తీకి దరఖాస్తులు. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో హృదయాన్ని కదిలించే సంఘటన. నంద్యాల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్ల కల చివరకు సాకారం కానుంది. సంవత్సరాలుగా ఎదురు చూసిన ఈ ఆశ అంబేద్కర్ జయంతి రోజున నెరవేరబోతుందనడంతో పట్టణంలో ఆనంద వాతావరణం నెలకొంది. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నూతన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నంద్యాల నడిపొడ్డులో విగ్రహం ఏర్పాటు చేస్తున్నామని నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తెలిపారు. మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకున్నామంటూ ఆయన పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన విగ్రహావిష్కరణను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా విగ్రహం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు అందించారు. కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంబేద్కర్ జయంతి రోజున కులాలకు అతీతంగా అందరూ పాల్గొని పండుగ వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ వేడుక నంద్యాల ప్రజలందరికీ గర్వకారణంగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్, టీడీపీ యువ నాయకుడు జోసెఫ్, పార్టీ కార్యకర్తలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాల కల్లా నెరవేరబోతుందనడంతో నంద్యాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ అంబేద్కర్ జయంతిని ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లాలో ఎవరు చేయలేనటువంటి 100 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఇది. వైసీపీ ప్రభుత్వంలో మేము ఎన్నోసార్లు అయ్యా ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత అందరి వాడని చెప్పి నంద్యాల జిల్లాలో ప్రధాన సెంటర్లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము ఎన్నోసార్లు ధర్నాలు, నిరాదీక్షలు చేయడం జరిగింది. అధికారులకు కూడా విన్నవించడం జరిగింది. కానీ ఈ చరిత్రలో మేము పోరాటం చేసిన ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరు కలిసి కూడా మేము చేయడం జరిగింది. ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహము సెంటర్లో ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఫరూక్ సార్ను అడగడం జరిగింది, కలెక్టర్ గారిని అడగడం జరిగింది. వెంటనే వైసీపీ ప్రభుత్వము బొమ్మల సత్రం సర్కిల్లో బ్రిడ్జి ఉండగా అది మూసుకుపోయింది. మేము ఎన్నోసార్లు చెప్పినా కూడా ఆ వైసీపీ ప్రభుత్వం శిల్ప రవిచంద్రన్ మాకు ఎవరికి చెప్పకుండా, ఏ దళిత నాయకులకు ఎవరికి చెప్పకుండా ఆయన ఉన్న విగ్రహం, ఎన్నికలనే విగ్రహం పెట్టి మమ్మల్ని చాలా అవమానపరచడం జరిగింది. కానీ ఈరోజు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు మేము అడిగిన వెంటనే, అదేవిధంగా యువ నాయకుడు ఫిరోజ్ అన్న గారు కూడా అడగడం జరిగింది. ఈరోజు యువ నాయకుడు కాబట్టి మేమందరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకొని మేమందరం అడగగా వెంటనే ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఆవరణంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. రేపు 14వ తారీఖు ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వాళ్ళకు మా ఫరూక్ సార్ గారికి పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం మేము.
రేపు అందరూ రా థియేటర్ దగ్గర నుంచి ర్యాలీ ప్రోగ్రాం ఉంది. అందరూ మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కలిసి భారీ ఎత్తున జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి ఇక్కడ మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా మెయిన్ రోడ్డుకు అది గోడ అడ్డం ఉంది. ఆ గోడకు అది తొలగించి మాకు గేట్ ఏర్పాటు చేయాల్సిందిగా ఫిరోజ్ అన్నను ఈరోజు తెలియజేసుకుంటూ అడుగుతున్నాం. జై భీమ్. అందరికీ నమస్కారం అండి. రేపు 14th ఏప్రిల్కి మీరు చూస్తున్నారు, మనం అంటే ఈరోజు వచ్చి మనం ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఎట్లా రేపు ప్రోగ్రామ్ ఉంది, ఎట్లా జరుగుతుంది, అందరికీ అంటే కూర్చున్న స్టేజ్ ఎట్లా ఉంది, ఎంతమంది ఇది అవుతారు, దాని తర్వాత విగ్రహంకి వెళ్ళే దారి అంటే దిగే దారి వెళ్ళే దారి ఎంతమంది ఎక్కుతారు, మొత్తం ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. అసలు యాక్చువల్లీ చెప్పుకోవాలంటే లాస్ట్ 5 years మనం బొమ్మల సత్రం దగ్గర పోయి అక్కడ నివాళి అర్పించే వాళ్ళం. దాని తర్వాత అక్కడ చాలా మంది వీళ్ళు ఎప్పుడు చెప్పేవాళ్ళు నాకు, అన్న ఇక్కడ వద్దన్నా మనకు షిఫ్ట్ చేస్తామంటే నేను చెప్పాను అంటే మనం మీరంతా ఇంత ధర్నాలు ఇంత ఉద్యోగాలు చేస్తుంటే కూడా వాళ్ళకి ఏం అనిపించడం లేదు. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా మనం ఫారూక్ గారికి చెప్తాం, కంపల్సరీ ఒక మంచి స్థానంలో మనం ఏమంటే మన అంబేద్కర్ గారికి ఒక స్టాచ్యూ కట్టిస్తామని, గౌరవం ఇద్దామని, ఇంకా నంద్యాల ఈ చరిత్రలోనే ఇట్లాంటి గౌరవం మనం ఎన్నాడు ఇవ్వకుండా మనం మున్సిపాలిటీలోనే ఖచ్చితంగా హార్ట్ ఆఫ్ ద నంద్యాలలో ఇంకా ఎవరు వచ్చినా ఖచ్చితంగా అంబేద్కర్ గారికి దండం పెట్టి వెళ్లాల్సిందే మున్సిపాలిటీ లోపల. అట్లాంటి ఇది మనం ఇక్కడ పెట్టినాం. మీరు దానికోసం నేను ఒకటే అంటున్నా, అందరికీ రేపు 9 o'clockకి మీరు అందరు రాజ్ థియేటర్ రండి. మనం అందరం కలిసి 9 o'clock నుంచి మన ఆఫీస్ నుంచి మనం ఇక్కడ మున్సిపాలిటీ వరకు మనం బైక్ ర్యాలీ చేసి మనం ఘనంగా నివాళి అర్పిస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదిక ప్రజల సమస్యల పరిష్కారానికి సమర్థ వేదికగా నిలుస్తోంది. జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను ఓపికగా వింటూ వాటికి వెంటనే పరిష్కార మార్గాలు చూపిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను తన సమస్యగా భావించి స్పందించడం కలెక్టర్ ప్రత్యేకతగా నిలుస్తోంది. వేదికపైకి వచ్చిన ప్రతి ఫిర్యాదును శ్రద్ధగా వినిపించి సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేస్తూ అక్కడికక్కడే పరిష్కారం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడిన జిల్లా కలెక్టర్ వారి ఇబ్బందులను అర్థం చేసుకుని న్యాయం చేయడానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సమస్యలు తక్షణమే పరిష్కారం కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా పరిష్కార వేదికకు రోజు రోజుకు అపూర్వ స్పందన లభిస్తోంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా తమ సమస్యలను సులభంగా వినిపించుకుని పరిష్కారం పొందుతున్నారు. ఎటువైపు ఏం ఇష్యూ ఉంది అన్నది చూసి ఇమీడియట్ గా రిజాల్వ్ చేయండి. ఓకేనా? నోటీస్ ఇచ్చారు కదా? నోటీస్ ఇచ్చారు మేడం. కాకపోతే మేడం వీళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు, వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు మేడం. కాదు, ఇప్పుడు మేకల మందులో మనం వీళ్ళకి హౌస్ సైట్స్ ఇచ్చాము కదా అప్పట్లో, కాబట్టి చాలా ఎక్కువ ఇచ్చాం. 5 cents ఇచ్చినట్టు మీరు ఇల్లు కట్టుకోగా చాలా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన ల్యాండ్ ఇప్పుడు కానీ మనం ఓల్డ్ రికార్డు వెరిఫై చేయాలి. సో హీరింగ్ కండక్ట్ చేసినప్పుడు యూ గో త్రూ దట్ ఫైల్ ఆల్సో. అయితే మినిమం 15 minutes, మాక్సిమం 18 minutes అంతే. డైలీ 2 ఉండాలి, 2 ఉండాలి. ఒకరు అక్కడ 3 స్పెషలిస్టులు లేరు. 2 రోజులకి డెప్యుటేషన్ వేసి మీరు ఇబ్బంది పడకుండా టోటల్ 6 డాక్టర్స్ ఉండాలి. 7 3 4. ఇప్పుడు ముత్యాలపాడు కేసు మీరు ఇప్పుడు చూశారు కదా, ఆర్ఎస్ఆర్ కూడా మనం చెక్ చేసాం. సో ఇది అందరూ తహసీల్దార్స్ కూడానండి. ఇప్పుడు మన దగ్గరికి ఒక అర్జీదారుడు వచ్చాడు, ఉలవలపల్లె మావమ్మ అని, చాగల్మరి మండలం, ముత్యాలపాడు విలేజ్. సో ఇది చెక్ చేస్తే, ఆర్ఎస్ఆర్ చెక్ చేస్తే ప్రజెంట్ వెబ్లాండ్లో ఎలా ఉంది ఇది అని మనం చెక్ చేస్తే
వాళ్ళే కొట్టేసుకోవాలా దాని ఏంటమ్మా నీ పొలంకి రాస్తా లేదా? రస్తా కాలువలు లేవు, నీళ్ళ కాలం బుడుచుకున్నా. నువ్వు ఏం పంట పండిస్తున్నావు? మొక్కజొన్నలు మినుములు అట్లా వేస్తాం. ఎవరు లేరా పిల్లలు? ఎవరు? నువ్వు ఎందుకంత కష్టం మీద వచ్చావు? అది వచ్చి ఇది బాగున్నారు పైపులు వేసి పీకేస్తున్నారు. ఎవరు? సుధాకర్ అన్నికైనా ప్రెసిడెంట్ అయినా ప్రెసిడెంట్ అయ్యి ఆమె అక్కడి మంచి ఇక్కడి మంచి ఇక్కడి మంచి అక్కడి మంచి మన మంచిగా ఓకే, నెక్స్ట్ డౌన్. ఈ రిపోర్ట్ నేను తయారు చేయలేదు, మళ్ళీ మీకు చెప్తున్నా. నంద్యాల జిల్లాలో ఇప్పటి వరకు రిడ్రెస్ చేసింది 42,000 పిటిషన్స్ లో ఆడిటింగ్ ఆల్రెడీ 30,000 కంప్లీట్ చేశారు, విచ్ ఇస్ 72%. ఇంకా 27% ఆడిట్ పెండింగ్ ఉంది. రాలేదా కేఆర్సీ డీసీ పీజీఆర్ఎస్ స్కీమ్ పిలవండి. సో ప్రీ ఆడిట్ అన్నది ఖచ్చితంగా కంప్లీట్ అవ్వాలి. సో ఇందులో కొంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, ప్రీ ఆడిట్ చేయాల్సిన వాళ్ళు డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆర్డీఓస్ కంప్లీట్ చేయాలా. అండ్ పీజీఆర్ఎస్ టీమ్ కూడా ప్రీ ఆడిట్ చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ వీక్ రివ్యూ చేస్తాను, ప్లీజ్ ఫోకస్ ఆన్ దిస్. ఈ 30 మనం రిడ్రెస్ చేసిన 42,000లో ప్రాపర్ గా రిడ్రెస్ అదే ప్రీ ఆడిట్ చేసిన వాటిలో ఎన్ని ప్రీ ఆడిట్ చేశారు? 30,000. ప్రీ ఆడిట్ లో ప్రాపర్ గా రిడ్రెస్ చేశారు 27,365. నంద్యాల పట్టణ వాసులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తూ పద్మావతి నగర్ లో ఏర్పాటు చేసిన క్లియర్ వ్యూ లేజిక్ సెంటర్ ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘనంగా ప్రారంభించారు. 20 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ వైద్యులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సెంటర్ ఏర్పాటు చేయబడింది. అత్యాధునిక సాంకేతికత, మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రపంచ స్థాయి అత్యాధునిక పరికరాలతో ఈ లేజర్ సెంటర్ ను నంద్యాలలోనే అందుబాటులోకి తీసుకురావడం పట్ల మంత్రి ఫరూక్ హర్షం వ్యక్తం చేశారు. నంద్యాల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ విజయభాస్కర్ రెడ్డిని మరియు వారి బృందాన్ని మంత్రి సందర్భంగా అభినందించారు. అనంతరం డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఇది 4వ సెంటర్ అని, రాయలసీమ ప్రాంతంలో 2వదని తెలిపారు. వేగవంతమైన చికిత్స కేవలం 15 సెకండ్ల వ్యవధిలోనే ఆపరేషన్ పూర్తి చేయడం ఈ సెంటర్లోని అత్యాధునిక మిషన్ యొక్క ప్రాముఖ్యతని వివరించారు. స్థానిక ప్రజల సౌకర్యార్థం అత్యంత తక్కువ ధరలోనే ఈ అత్యాధునిక వైద్య చికిత్సను అందించనున్నట్లు డాక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, ఈఎన్టీ వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, రోటేరియన్లు రామలింగారెడ్డి, చిన్నపురెడ్డి, నంద్యాల పట్టణ ప్రముఖులు, వైద్యులు పాల్గొన్నారు. ఓకే సార్. మేడం 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 సార్ ఇక్కడ చూడండి సార్. మేడం మీరు మేడం ఓకే. మంచి రోజు. ఈరోజు నేను ఈ క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాము. మాకు నంద్యాల ఆఫ్థాల్మిక్ అసోసియేషన్ సపోర్ట్తో మేమందరం కూడా నేను ఈ క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినందుకు, అట్లాగే మా డాక్టర్ రవికృష్ణ గారు, డాక్టర్ మధుసూదన్ రెడ్డి గారు, అలానే మా రోటరీ పెద్దలు రామలింగారెడ్డి గారు, చిన్నపురెడ్డి గారు, మరియు ఇతర మా మహిళా వైద్యులు మరియు ఇతర మిత్రులందరూ కూడా వచ్చి నన్ను ఈ రోజు ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ లేసిక్ సెంటర్ ఈ ఎస్టాబ్లిష్ చేయడం ఎంతో మంచి రోజు. ఎందుకంటే ఇది మన రాయలసీమలోనే 2వది, ఇకపోతే మొత్తం రాష్ట్రంలో ఇది 4వదో 5వదో అంతే ఉంటుంది. ఇది చాలా అడ్వాన్స్డ్, ఎస్టాబ్లిష్డ్, నోన్ సేఫ్టీ ఫీచర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది అత్యాధునిక వైద్యం. అంటే కాంటూరా అని ఒక మ్యాపింగ్ ఉంటుంది మా మిషన్ లో. కాంటూర్ అనేది ఒక స్పెషాలిటీ. కాంటూరా అంటే ఏంటంటే మన ఫింగర్ ప్రింట్ కి ఏ విధంగా అయితే చాలా ఒకరి ఫింగర్ ప్రింట్ ఇంకొకరి ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవ్వదు, అలానే మన నల్లగుడ్డు కూడా ఒకరిది ఇంకొకరికి మ్యాచ్ అవ్వదు. అలాగా 22,000 పాయింట్లను కూడా ఒక మిషన్ ద్వారా ఒక మ్యాపింగ్ అంతా తీసుకొని అది ఈ లేజర్ మిషన్ లో పంపడం జరుగుతుంది. లేజర్ మిషన్ తదనుగుణంగా దాన్ని క్యాప్చర్ చేసుకొని
అక్కడ ఏవైతే అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయో దానికి తగ్గట్టుగా వెరీ స్మూత్ గా ఆపరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఫాస్ట్ గా లేజర్ జరుగుతుంది. లేజర్ కూడా ప్రతి డయాప్టర్ కి అంటే ఒక పవర్ ఉన్న వాళ్ళకి కేవలం 1.5 సెకండ్ తోనే, అలానే 5-6 పవర్ ఉన్న వాళ్ళకి కూడా కేవలం 10 సెకండ్లతోనే ట్రీట్మెంట్ కంప్లీట్ అవుతుంది. మొత్తం ప్రొసీజర్ కూడా 15 సెకండ్లలో ఏ మాత్రం పెయిన్ లేకుండా, బ్లేడ్ లేకుండా కూడా వాళ్ళని ఇంటికి పంపించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇది యంగ్స్టర్స్ కి ఎస్పెషల్లీ 20 ఏళ్ళు దాటిన పిల్లలకి, 40 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకైతే మంచిది. ఆ తర్వాత వాళ్ళకు కూడా కరెక్ట్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళకి దూరం చూపు ఒకటే కరెక్ట్ అవుతుంది. దగ్గర చూపుకి మరి కొన్ని రోజుల్లోనే దగ్గర చూపు కూడా కరెక్ట్ చేయడానికి మిషన్ లో అడ్వాన్స్మెంట్ తెస్తాము. ఖచ్చితంగా మన వారికి సేవ చేయాలనే తక్కువ రేట్లోనే మేము చేయాలనుకుంటున్నాము. ఈ లేజర్ అందరికి కూడా ఉపయోగపడాలి. మన వారికి ఎన్నో సంవత్సరాల నుంచి చేయాలనుకుంటున్నాం కాబట్టి చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇది చేస్తున్నాము. దీనికి అందరూ కూడా సహకరించినందుకు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మా కార్యక్రమానికి వచ్చేసి మమ్మల్ని అందరినీ కూడా ఆశించిన మంత్రి గారికి, ఇతర పెద్దలకు కూడా నేను నమస్కారం తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయడమే కాకుండా ఈ రోజు ప్రత్యేకించి ఈ అద్దాలు వాడుకునే వాళ్ళకి అనువుగా, అద్దాలు లేకుండా ఉండడానికి ప్రత్యేకించి యువతకి వాళ్ళకి అనుకూలంగా క్లియర్ వ్యూ లేసిక్ సెంటర్ ని పద్మావతి నగర్ మెయిన్ రోడ్ లో మాతృత్వ సెంటర్ పైన అనేక కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలని వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన 2 రాష్ట్రాల్లో కూడా ఇటువంటి సెంటర్స్ లో అత్యాధునిక పరికరాలు ఏర్పాటు చేసిన ఘనత నంద్యాలకు దక్కడం చాలా సంతోషకరం. అదేవిధంగా దీని ద్వారా మంచి సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఇదే సందర్భంలోనే నంద్యాలలో ఈ రోజు అన్ని రకాలైనటువంటి స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు అటు ప్రభుత్వ రంగంలో, ఇటు ప్రైవేట్ రంగంలో 2 చోట్ల కూడా అందుబాటులోకి ఉండడంతో నంద్యాల ప్రజలు చాలా మంది ఇప్పుడు కర్నూలుకు వెళ్లడమే మానుకున్నారు. అన్ని రకాల చికిత్సలు నంద్యాలలోనే అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలనే పెద్దలు పూజ్యులు మంత్రివర్యులు ఫరూక్ గారు నంద్యాలలో కొత్త ఐసీయూ ఆసుపత్రికి కూడా శంకుస్థాపన చేశారు. ఆ ఐసీయూ ఆసుపత్రి వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ఇటువంటి ఆధునికమైనటువంటి చికిత్సలు భాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉన్నటువంటి ప్రజలందరూ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉండడం. అదే కాకుండా డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి కాకుండా ఏ కంటి డాక్టర్ అయినా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ పేషెంట్స్ ని తీసుకొని వచ్చి ఇక్కడ ఈ లేజర్ ద్వారా ఇబ్బంది పేషెంట్ కలగకుండా అత్యంత తక్కువ సమయంలో అంటే ఒక 10 నిమిషాల్లోనే పూర్తయ్యే ప్రక్రియని హైదరాబాద్ లో ఉన్న రేట్ల కంటే తక్కువ రేట్లకు చేయడం చాలా సంతోషకరమైన పరిణామం. ఈ సందర్భంగా డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డికి నిత్యం ప్రోత్సహిస్తున్నటువంటి దంత వైద్యురాలు డెంటిస్ట్ డాక్టర్ ఈశ్వరి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి పెద్దలు మంత్రివర్యులు ఫరూక్ గారు రావడం మా ఐఎంఏ నంద్యాల డాక్టర్లందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి విజన్ దానివల్ల దెబ్బతింటుంది కానీ 24 గంటలు చూసుకుంటుంటారు. కాబట్టి డాక్టర్ గారు చెప్పినట్టుగా అర్థాలు తగ్గించుకునే పెళ్లి కూడా కావడం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు. నాకైతే 6 మంది పిల్లలు, ఇప్పుడు పిల్లలు సంఖ్య పెరగాల, ఫెర్టిలిటీ రేట్ బాగా తగ్గిపోయింది, 1.5 వచ్చిందమ్మా. ఇంకా తగ్గిపోతే ప్రపంచం సాగదు, ప్రపంచం నడవాటే. సార్ పార్వతి పరమేశ్వర్ పుట్టింది ఎందుకు? వాళ్ళిద్దరే పుట్టారు, వాళ్ళ ప్రపంచం అంతా ఇంత అయింది. ఇప్పుడు 800 కోట్ల జనాభా అయింది. కాబట్టి భగవంతుని సృష్టి ఇది, దీన్ని ఎవరు ఆపలేరు. ఇది జరుగుతూనే ఉండాలి. ఇది నిలబడిపోతే ప్రపంచం నిలబడిపోతుంది. కాబట్టి నంద్యాల జిల్లా రుద్రవరం మండలం భూమనాయుడుపల్లి గ్రామానికి చెందిన రైతు సుధాకర్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 ఆవులను కోల్పోయినట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సంబంధిత రైతుకు నష్టపరిహారం అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లోపం కారణంగా సుధాకర్ తన జీవనోపాధికి ఆధారమైన 2 ఆవులను కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. సాధారణంగా వర్షాలు, వరదలు వంటి ప్రకృతి విపత్తుల సందర్భంలోనే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నష్టపరిహారం వర్తిస్తుందని, ఈ ఘటనలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నేరుగా సహాయం అందించే అవకాశం లేదని తెలిపారు. అయితే రైతు ఎదుర్కొన్న కష్టాన్ని పరిగణలోకి తీసుకుని పశుసంవర్ధక శాఖ నివేదిక ఆధారంగా జిల్లా యంత్రాంగం తరపున 1 లక్ష ఆర్థిక సహాయం అందజేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని తిరిగి జీవనోపాధిని సాధించుకోవాలని రైతుకు సూచించారు. 2 ఆవులు చనిపోయినాయి. దానివల్ల ఆయన లైవ్లీహుడ్ కోల్పోయారు. మనకి యాక్చువల్ గా నామ్స్ ప్రకారం మనకి ఇది గవర్నమెంట్ నుంచి రాదు. ఎందుకంటే మనకి ఏదైనా డిజాస్టర్ జరిగినప్పుడు వర్షాలు, వరదలు అలాంటివి అయితే గవర్నమెంట్ నామ్స్ ఫిట్ అవుతాయి. కానీ ఇతను షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది కాబట్టి ఇతను గవర్నమెంట్ నుంచి పరిహారం ఇవ్వలేకపోతున్నందుకు
జిల్లా నుంచి అతను కష్టం చూసి మనం 1 lakh rupees ఇస్తూ ఉన్నాము. జేడీ గారి దగ్గర నుంచి రిపోర్ట్ అందింది. సో ఈ ఇచ్చిన దాన్ని మంచిగా సద్వినియోగపరచుకోవాలి. ఓకేనా? నంద్యాల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత తీవ్ర సమస్యగా మారింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆరోగ్య కేంద్రాలు ప్రస్తుతం వైద్యులు లేక వెలవెలబోతున్నాయి. దీంతో చికిత్స కోసం వచ్చే పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల వైద్యులకు ప్రమోషన్లు రావడంతో వారు ఇతర ప్రాంతాలకు బదిలీ కావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత ఏర్పడింది. వైద్యులు లేకపోవడంతో సిబ్బంది కేవలం సాధారణ మాత్రలు ఇచ్చి పేషెంట్లను పంపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేకంగా చిన్నారులు, వృద్ధులు సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కూడా వైద్యులు అందుబాటులో లేకపోవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. కోట్ల రూపాయలతో నిర్మించిన ఆసుపత్రులు ఉన్నా వైద్యులు లేకపోతే ప్రయోజనం ఏమిటి అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే వైద్యులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యపై దృష్టి సారించి త్వరితగతిన వైద్యులను నియమించాలని కోరుతున్నారు. నంద్యాల పట్టణ ప్రజల ఆరోగ్య భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు పర్మనెంట్గా లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అరకొరగా కేవలము ట్యాబ్లెట్స్ పంపిణీ చేసి పంపించడం జరుగుతుంది. అలా కాకుండా పర్మనెంట్గా డాక్టర్లను నియమించడంలో రాష్ట్ర ప్రభుత్వము చాలా నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పటికైనా కానీ అర్బన్ హెల్త్ సెంటర్లలో పర్మనెంట్గా ఉన్నటువంటి డాక్టర్లను వెంటనే నియమించాలి. ప్రజల ఆరోగ్యం కోసము ప్రభుత్వము కట్టుబడి ఉంది. మేము ప్రజల సేవకు మేము ఏమాత్రము వెనకాడబోమని చెప్పేసి మాటలు మాత్రమే చెప్పడము అలవాటు అయిపోయింది. అలా కాకుండా డాక్టర్లను పర్మనెంట్గా చేసి అక్కడ అన్ని రకాలుగా 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉండేలాగున చూడాలి. అప్పుడే నువ్వు ప్రజలకు ఏ మేరకు నువ్వు సేవ చేస్తున్నావో, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నావో ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేటువంటిది కనబడుతుంది. ఇప్పటికైనా కానీ అన్ని రకాల ట్యాబ్లెట్లను అందుబాటులోకి తీసుకురావాలా, 24 గంటల పాటు డాక్టర్లను అందుబాటులోకి తీసుకురావాలా, అక్కడే ప్రసూతి కూడా చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా పరిధిలోని 6 ICDS ప్రాజెక్టులోని మెయిన్, మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ICDS పీడీ లీలావతి తెలిపారు. ఆమె మాట్లాడుతూ మెయిన్ అంగన్వాడీ కార్యకర్తలు 7, ఆయాలు 101 పోస్టులకు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండి 21 నుంచి 35 ఏళ్లలోపు వారు అర్హులని తెలిపారు. అభ్యర్థినులు వివాహితురాలై స్థానిక నివాసితురాలై ఉండాలన్నారు. SC, ST జనవాస ప్రాంతాలలోని అభ్యర్థినుల్లో 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు అర్హులని చెప్పారు. జననం, వయసు, విద్యార్హత, టీసీ, నివాస స్థలం, వితంతువు అయినచో భర్త మరణ ధృవీకరణ, దివ్యాంగులు, సదరం సర్టిఫికేట్, ఆధార్, రేషన్, లేటెస్ట్ కుల ధృవీకరణ పత్రాలతో సంబంధిత CDPO కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. ఈ నెల 14 నుంచి 23 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నంద్యాల జిల్లా అప్లికెంట్స్కి, అంగన్వాడీ టీచర్ మరియు ఆయా అప్లికెంట్స్కి ముఖ్యమైన విజ్ఞప్తి. మనం నంద్యాల జిల్లాలో ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున 101 అంగన్వాడీ హెల్పర్ పోస్టులకి, ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేసి మనకు 14వ తేదీ నుంచి అప్లికేషన్ స్వీకరిస్తాము. 23వ తేదీ వరకు లాస్ట్ డేట్ అప్లికేషన్స్ గడువు పెట్టాము. దీని తర్వాత మనకి 2025 జూలై 1వ తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండకూడదు. వీళ్ళందరూ ఖచ్చితంగా 10th పాస్ అయి ఉండాలి, ఆ ఊరి కోడలు అయి ఉండాలి. అర్హత గల వాళ్ళందరూ కూడా ఈ 23వ తేదీ లోపల మీరు సంబంధిత కార్యాలయాలలో రోస్టర్ పాయింట్స్ కనుక్కొని ఆ సంబంధిత కార్యాలయంలో అప్లై చేసుకొని మీరు ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో హృదయాన్ని కదిలించే సంఘటన చోటు చేసుకుంది. దూర ప్రాంతం నుంచి తన సమస్య పరిష్కారం కోసం వచ్చిన వృద్ధ తల్లి కథ విని జిల్లా కలెక్టర్ రాజకుమారి భావోద్వేగానికి లోనయ్యారు. తన పొలానికి వెళ్లేందుకు దారి లేకుండా కొందరు అడ్డంకులు సృష్టిస్తున్నారని, దీంతో పంట పనులు చేయలేక ఇబ్బందులు పడుతున్నానని ఆ తల్లి కన్నీళ్లతో కలెక్టర్ను వేడుకుంది. తన జీవనాధారమైన పొలానికి మార్గం కల్పించాలని కోరింది. ఈ విషయం విన్న వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు? ఒక వృద్ధ
మహిళ ఇంత దూరం వచ్చి తన సమస్య చెప్పుకోవాల్సి వస్తుందా? వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ఘాటుగా హెచ్చరించారు. వచ్చే వారంలోపు సమస్యను పూర్తిగా పరిష్కరించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆ తల్లిని ఆప్యాయంగా పలకరించిన కలెక్టర్, అమ్మ ధైర్యంగా ఉండు, నీ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాం, నీ పొలానికి దారి వచ్చేలా చేస్తామని భరోసా ఇచ్చారు. అంతేకాకుండా ఆమె ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుని భోజనం చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని సూచించారు. కలెక్టర్ ఇచ్చిన హామీతో ఆ తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన భోజనం చేసి సంతృప్తిగా తిరిగి వెళ్లింది. ఈ ఘటన ప్రజా పరిష్కార వేదిక ప్రజలకు ఎంత ఉపయోగకరంగా మారిందో మరోసారి నిరూపించింది. ప్రజల సమస్యలను తమవిగా భావించి స్పందిస్తున్న జిల్లా కలెక్టర్ రాజకుమారి చొరవపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈజ్మెంట్ యాక్ట్ కింద ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? ఆన్ గ్రౌండ్ యు గో ఇన్స్పెక్ట్, మీరే ఈజ్మెంట్ కింద ప్రొసీడింగ్ ఇచ్చినప్పుడు ఆమెకి వే చూపించండి ఫస్ట్ ఆ పొలాన్ని. నెక్స్ట్ మండే నేను ఫస్ట్ ఈ సమస్యను మీరు ఏం పరిష్కరించారు నేను అడుగుతాను. అక్కడి నుంచే రివ్యూ స్టార్ట్ చేస్తాను. వినపడిందా? తీసుకోండి. చేస్తారు వస్తారు. ఎవరు కొట్టరు. ఈజ్మెంట్ కింద నీ పొలానికి గవర్నమెంట్ రాస్తా లేదంట, ప్రైవేట్ రాస్తా నుంచి వెళ్ళాలి. ఎన్నో సంవత్సరాల నుంచి అది వాడుకుంటున్నారు. అందుకని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టం ఉంది, ఈజ్మెంట్ చట్టం అని. ఆ చట్టం ప్రకారం నీ పొలానికి రాస్తా చూపిస్తూ తహసీల్దార్ ఆర్డర్ ఇచ్చారు. అది అమలు చేసేటట్టు చూస్తాను. సరేనా? అదే నిన్ను అవతల వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో కూడా చూస్తాను. సరేనా? అదే జాగ్రత్తగా వెళ్ళండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్ల కల చివరకు సాకారం. ప్రజా పరిష్కార వేదిక ప్రజల సమస్యల పరిష్కారానికి సమర్థ వేదికగా నంద్యాల జిల్లా. నంద్యాల పట్టణ వాసులకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 2 ఆవులను కోల్పోయిన భూమా నాయుడుపల్లి గ్రామానికి చెందిన రైతు సుధాకర్. తీవ్ర సమస్యగా నంద్యాల పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత. నంద్యాల జిల్లా పరిధిలోని 6 ఐసీడీఎస్ ప్రాజెక్టులోని మెయిన్ మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల పోస్టు భర్తీకి దరఖాస్తులు. నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో హృదయాన్ని కదిలించే సంఘటన. ఇదృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.